చైర్మన్గా పదవిని చేపట్టబోతున్నారు. రమేష్. I, K.K. Chaudhary, assume the charge of Chairperson, Andhra Pradesh Khadi and Village Industries Board, Mangalgiri, Amaravati on 27th November 2024 as per the orders issued by the Government of Andhra Pradesh wide GO number 200 Industries and Commerce Department. Thank you everyone. చైర్మన్గా మన కేకే చౌదరి గారిని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు నియమించడం, మరి ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ సభ్యుత గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగొండ కోటేశ్వరరావుకి, అలాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి మరి చాలా సంతోషం. ఎందుకనంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే అది సాధ్యమైంది. మరి ఆ రోజు నుంచి ప్రజల కోసం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014-19 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బస్సులో స్టార్ట్ చేసినటువంటి ప్రయాణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే 2019లో మాయమాటలు చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి ఓట్లేపించుకొని గెలిచిన తర్వాత ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. అన్ని రంగాలు కూడా నాశనం అయిపోయినాయి. మళ్ళీ ఇవాళ మనం ప్రతిపక్షంగా ఆ రోజు చేసినటువంటి పోరాటంలో ముఖ్యంగా యువత చూపించినటువంటి పాత్ర ఎప్పటికీ మర్చిపోలేం. దానికోసమే అనేక మంది కష్టాలు పడ్డారు, జైలుకి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, దెబ్బలు తిన్నాం. నిన్ననే ఒక ఆయన కనిపించి లాఠీ మొక్క కూడా జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు, ఆయన బ్యాగులో పెట్టుకు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు పడ్డాం. ఇవాళ ఎవరైతే నిజంగా కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో వాళ్ళకి మాత్రమే ఇవాళ పదవులు వస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎవరికైనా పదవి కావాలంటే నాయకులు చుట్టూ తిరిగితే పదవులు వచ్చాయి. ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా పిలిచి ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. గుర్తింపు కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తింపు ఇచ్చి ఇవాళ మంచి అవకాశం ఇచ్చారు. కేకే చౌదరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. సబిత గారితో కలిసి మీరు చక్కగా కోఆర్డినేట్ చేసుకుని మీరు పనిచేస్తే
ఇవాళ అట్టడుగు వర్గాలకి, ఎందుకంటే ఖాదీ బోర్డులో చాలా అవకాశాలు ఉన్నాయి. 40 లక్షల నుంచి మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయడానికి అవకాశం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. అవన్నీ కూడా అవగాహన కల్పించి అవసరమైతే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో కూడా అవి ఇవి కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఏదో సబ్సిడీ, నేను చాలామందిని చూశాను. నేను కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసినప్పుడు లోన్ కూడా మాకెందుకండి, ఆ సబ్సిడీ ఏదో ఇవ్వండి, 25,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, సబ్సిడీ ఉన్న చాలు. మన వీక్నెస్ చూసే జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలతో మనం సరిపెట్టాడు. 10,000 రూపాయలు మన కడుపు నిండుతా? ఇవాళ తీసుకున్నటువంటి 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి లాభాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఆ సబ్సిడీ తీసుకుని ఇవాళ మన కుటుంబం గడిచిపోతే సరిపోదు. ఆయన చెప్తాడు చేపలు పెట్టి తినటం కాదంటే నేర్పించాల్సి, చేపలు పట్టడం నేర్పించాలని చెప్పాడు. ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఎవరికన్నా ఏదన్నా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి పరిస్థితి ఉందా? ఏ కుటుంబం నేను బాగుపడ్డాను ఆయన వల్ల అని చెప్పే పరిస్థితి ఉందా? కాబట్టి రేపు వచ్చే ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని డెఫినెట్గా మీరు కష్టపడి పనిచేస్తే ప్రజల్లో చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉన్నటువంటి మరి ఈరోజు ఒక మంచి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు. మరి మంత్రి గారు సబిత గారు కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. వారు మీరు కలిసి చేయండి, మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా రాబోయే కాలంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాబోయే 20-30 సంవత్సరాలు ఉంటే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదం నడదు. వెళ్ళిపోయిన కంపెనీలన్నీ తిరిగి వస్తున్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చూడండి, మొన్న 6-7 కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంఓఎల్ చేసుకుని వెళ్తా ఉన్నారు, సంస్థలు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. టీసీఎస్ ఇలాంటి సంస్థలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ దుర్మార్గుడు వల్ల ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నటువంటి సంస్థలు కూడా ఇవాళ కేసులు పడిపోయినాయి, చూసాం. ఆదాని వాళ్ళు ఏమయ్యారు? కాబట్టి నిజమైనటువంటి పట్టుదల, కృషి ఉన్న నాయకత్వంలో మనం ఉన్నాం. రాబోయే 20 సంవత్సరాలు మనందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఏకతాటిపేద నడిపించగలిగితే ప్రపంచంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కాదు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ప్రముఖ 10 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఆ రకంగా అందరం కూడా కష్టపడదామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరోసారి కేకే చౌదరికి వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, కొల్లు రవీంద్ర గారు, మన కోటేశ్వరరావు అన్న గారు చెప్పారు. ఈ ఖాదీ బోర్డు ద్వారా మనము ఏ విధంగా అయితే అభివృద్ధి చేయగలము అనేది యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇక్కడ ఉపాధి చూపించగలడు అన్న నమ్మకంతోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కేకే చౌదరి గారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మనం చూసాం, ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్పారు, యువత ముందుకు రావాలి, రైతాంగం ముందుకు రావాలి, బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అన్న కోరుకున్న మొదటి వ్యక్తి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మన రాష్ట్రం విడిపోయిందన్న విషయం మీకు తెలుసు. 14-19లో రాష్ట్రం విడిపోయి మన పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఒక విజనరీ లీడర్, ప్రపంచ స్థాయిలోనే గుర్తింపగలిగిన వ్యక్తి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో అహర్నిశలు ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలని, ఈ రూపురేఖలు మార్చాలని ఒక పక్క పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, రైతాంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని రంగాల్ని ఒక తాటి మీద తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మనం అందరం చూసాం, ఒక్క ఛాన్స్ అని చెప్పారు. ప్రజలు కూడా మోసపోయారు. అయ్యో ఈ జగన్ వస్తే ఏదో యువకుడు, ఉత్సాహవంతుడు, యువతకు ఉద్యోగాలు వస్తాయి, జగన్ వస్తే జాబ్ వస్తుందంట, జగన్ వస్తే ఫ్యాన్ ఉరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది 5 ఏళ్ళు యువతది. ఎంతోమంది ఉపాధి కల్పిస్తాడు, జగన్ వస్తే మెగా జాబ్ క్యాలెండర్లు వస్తాయి, మరికొన్ని పరిశ్రమలు వస్తాయి, యువతకి భరోసా వస్తుంది, మహిళలు అయితే కరెంటు ఆఫ్ చేసే పనే లేదు, కరెంటు ఛార్జీలు కూడా పెంచడంట, నిత్యావసర సరుకులు పెంచడంట, అన్నీ ఇంకొకటి కాదులే. మైకు సాక్షి ఛానల్ అంతా ఇదే, పొద్దున్నుంచి సాయంకాలం వరకు జగను 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 జగనారథం అని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు. అంటే ఈ విషయం మేము ఎందుకు ఇప్పుడు రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాల్సిన అవసరం ఈరోజు ఉందని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1924లో
యువతకు ఉపాధి లేదు. ముఖ్యంగా మన తల్లిదండ్రులందరూ ఏమనుకుంటామంటే మన పిల్లల్ని చదివించి కష్టపడి ట్రైనింగ్లు కోచింగ్లు ఇప్పిస్తే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు, బతుక్కుంటారనే ఉద్దేశంతో మనం అందరం కష్టపడ్డాం. మరి 5 సంవత్సరాల్లో ఎలాంటి ఉపాధి అయినా కలిగిందా? ఏ ఒక్కరికైనా ఒక్క జాబ్ ఏమైనా ఇచ్చారో? ఒక పరిశ్రమ ఉన్న పరిశ్రమలు కూడా తరిలిపోయాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇవి ఒక పక్క ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఎగిన పూర్తి చేసి ఉంటే 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు చేశాడు. మరి దోచుకున్నాడు, దాచుకున్నాడే తప్ప ఈ అమరావతి చేయలేదు, మరి పోలవరం చేయలేదు. ఈరోజు అవన్నీ పనులు చేసి ఉంటే ఈరోజు ఎంతమందికి ఉపాధి కలిపేదో మీకు అందరికీ తెలుసు. మరి రాక్షసుల పాలనని ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాట్లాడితే కేసులు పెడతారు. నా మీద కూడా కేసులు పెట్టారు. నేను కూడా 53 రోజులు పోయా. నా మీద 24 కేసులు పెట్టారు. జోకేమంటే నా కంకర్ మిషన్లో నేనే దొంగతనం చేసినానంటే రాత్రి 12 గంటలప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. అర్థం కాల. 24 కేసులు పెట్టారు. మాట్లాడితే కేసులు పెట్టడం. ఆటికి కొంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ముఖ్యమంత్రి గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పోరాటమే చేశాం. అందరం పోరాటం చేశాం. ఇది చాలదు. యువత భయపడుతున్నారు, మహిళలు భయపడుతున్నారు, విద్యార్థులు భయపడుతున్నారు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు, కనీసం కుల సంఘాలు మాట్లాడలేకపోతున్నాయని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షసుల కోసం పోరాటం చేయకపోతే మన రాష్ట్రం ఉనికి దాటిపోతుంది, మన రాష్ట్రం ఉనికే ఉండదని తెలుసుకొని నారా లోకేష్ బాబు గారు ఒక యువగలం పాదయాత్ర చేయాలని మొదలుపెట్టారు. ఆ సమయంలో అందరూ భయపడ్డారు. నిజంగా ఆ నందమూరి ఆడబిడ్డలకు శిరస్సు వంచి ధన్యవాదాలు చేయాలి. ఎందుకంటే ఒక పక్క భువనమ్మ గారు, ఒక్కొక్క పక్క బ్రాహ్మణి గారు వీర తిలకం పెట్టి పోయి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మీది అని చెప్పి వీర తిలకం పెట్టి పంపించారు. ఆ రాక్షసుడు అడుగున ఏం చేస్తాడో తెలియదు. ఉన్నది ఒక్క బిడ్డ. ఆ బిడ్డని ఈ రాష్ట్రం కోసం నారా లోకేష్ బాబు గారికి వీర తిలకం పంపినప్పుడు మా సోదరులందరూ యువగలం కోసం వాళ్ళు, ఎందుకంటే ఒక పక్క భువనమ్మ బ్రాహ్మణమ్మే ఈ రాష్ట్రం కోసం కాపాడి మన నాయకుడు బయటకు వచ్చాడు, యువ నాయకుడు అని చెప్పి ఆ రోజు ఇలాంటి కేకే చౌదరి కావచ్చు, రవినాయుడు కావచ్చు, రాకేష్ కావచ్చు, మరి శ్రీధర్ కావచ్చు, మరెంతో మంది ధైర్యంగా అడుగడుగున ఎన్ని సమస్యలు పెట్టినా, ఎన్ని బెదిరించినా మేము లోకేష్ బాబు గారితో ఈ రాష్ట్రం కోసమే ఉంటామని చెప్పి పోరాడిన యువ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు అప్పుడు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుస్తూ మీరందరూ బాగుండాలని మేమందరం కోరుకుంటాం. అదే స్ఫూర్తితోనే ఈరోజు చాలా మంది కేకే చౌదరి లాంటి వాళ్ళు లోకేష్ బాబు గారిని ఆనువడువు కాపాడుకుంటూ యువకులు చాలా రెస్పాన్సిబిలిటీగా మేము చూసాం పాదయాత్ర. నేను మొత్తం అనంతపురం ఉమ్మడి జిల్లా దాటే వరకు ప్రతిరోజు పాదయాత్ర చేశా. ఎవరు డ్యూటీ వాళ్ళు. లోకేష్ బాబు గారికి ఇబ్బంది కలగకూడదు, ఏ విధంగా ముందు పోయి ఈయన రూట్ మ్యాప్ చూస్తారు, ఒకరు స్పీచ్ చూస్తారు, ఒకరు సెక్యూరిటీ చూస్తారు. అసలు ఎంత సిన్సియర్గా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ యువగలం టీంకు కూడా అంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావడానికి ఒక కారణమైన యువగలం టీంకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఈ సభ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మళ్ళీ మనం ఏమైతే అనుకున్నామో ఈ రాష్ట్రం మళ్ళీ స్వతంత్రాంధ్రప్రదేశ్గా మారాలంటే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే అనుకున్నాం. అయ్యాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పోతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఒక పక్క పోలవరం పనులు మొదలై, ఒక పక్క అమరావతి పనులు మొదలై, పల్లె బాట మొదలైంది, పొలం పిలిచింది అంటున్నారు. ఏది అసలు మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో, ఒక పక్క పెన్షన్ దీపం 2 కావచ్చు, శాండ్ ఫ్రీ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కూడా మనం ఇస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా యువతకు కావాల్సింది ఉపాధి కావాలి. మరి పరిశ్రమలు ఆల్రెడీ పరిశ్రమలు వస్తున్నాయి. ఏదైతే మన యువగలం అధినేత నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో అది మనం ఖచ్చితంగా నెరవేరబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి నారా లోకేష్ గారు ఇది తెలుసుకునే సోదరునికి ఈరోజు ఖాదీ బోర్డు చైర్మన్ ఎందుకు ఇచ్చారంటే అక్కడ యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కేకే చౌదరి గారికి ఇచ్చారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలు చాలామంది ఖాళీగా ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు అయితేనే ఉద్యోగం చేయాల్సిన పనిలా టీచర్లు అయితేనే కాదు, ప్రతి ఒక్కరూ ఈరోజు 8వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క యువతకు మనం ఖాదీ బోర్డు ద్వారా లోన్ల అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉపాధి చూపించగలమన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు
నేను ఈ సభ ద్వారా నీకు తెలియజేసేది ఒకటే, యువతకు మన కేకే చౌదరి గారు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల మనం ప్రభుత్వం నుంచి మనం ఏం చేయగలం, వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీసి బాబు నువ్వు ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తాం. లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం పారిశ్రామికవేత్తగా మార్చవలసిందిగా మనం అందరం ప్రయత్నిద్దాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నది ఒకటే, ఒక పక్క బీసీ వెల్ఫేర్, ఒక పక్క మా సోదరులు ఖాదీ బోర్డ్, ఎంఎస్ఎంఈ ద్వారా కూడా మేము కూడా లోన్స్ ఇవ్వచ్చు, యువతను ఎంకరేజ్ చేయొచ్చు. మరి ఖాదీ బోర్డు ద్వారా కూడా మేము సెంట్రల్ నుంచి సబ్సిడీలు తీసుకురాగలం. మేము మీకు చేదోడుగా ఉంటామని కూడా మీకు తెలియజేస్తూ, నేను ఇక్కడ విచ్చేసిన యువతకు కావచ్చు, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెనర్గా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇస్తూ మా సోదరులకు ఇంత సహకరించిన వారి కుటుంబ సభ్యులకు, వారి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై యువగలం, జై యువగలం, జై యువగలం. డైవర్సిటీ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బయోడైవర్సిటీ చైర్మన్ గారు శ్రీ విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారికి మన వెంకటేశ్వరరావు గారు, బోను వెంకటేశ్వరరావు పుష్ప అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, వీరందరి ఆశీస్సులతో ఈరోజు ఒక యువకుడికి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి అదేవిధంగా ఎవరైతే నాకు సహకరించారో వారందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తూ, ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేసి బాధ్యతలు చేపడుతున్నానో, రేపటి నుంచే 26 జిల్లాల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి నిరుద్యోగిని కలిసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఖాదీ బోర్డు అండ్ గ్రామీణ పరిశ్రమల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాదీ బోర్డు సభ్యులతో అందరినీ కలుపుకొని భవిష్యత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తిని, ప్రతి వస్తువును దేశ స్థాయిలో అదేవిధంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా మా బోర్డు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం.